ఉస్మానియా యూనివర్సిటీలో కుట్రపూరితంగా నీటి కొరత, విద్యుత్ సమస్యలు ఉన్నాయని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ ఓయూవీసీ రవీందర్ యాదవ్ నిర్ణయంతో ఆందోళనకు గురైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు అండగా నిలబడడం కోసం తక్షణమే స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రత్యేకంగా తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. యూనివర్సిటీలో చదివిన విద్యార్థిగా అట్టడుగు వర్గాల సమస్యలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు తెలిసిన భట్టి విక్రమార్క బిజీ షెడ్యూల్లో ఉన్న ప్రత్యేకంగా చొరవ తీసుకుని యూనివర్సిటీలో విద్యార్థులకు అభయం ఇచ్చేలా హాస్టల్లో కొనసాగుతున్నాయని, నిర్భయంగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభయం ఇచ్చిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. విద్యార్థులకి అండగా ఉంటూ అభయమిస్తూ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఓయూవీసీ నిర్ణయాల కుట్రపూరితంగా భయాందోళనకు గురైనటువంటి వారికి అండగా నిలిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కి కృతజ్ఞత తెలుపుతా ఉన్న విద్యార్థుల పక్షాన. ఎందుకంటే నీటి కొరత లేకున్నా, కరెంటు కొరత లేకున్నా కూడా బీఆర్ఎస్ ఏజెంట్ గా మారిన ఓయూవీసీ రవీందర్ యాదవ్ విద్యార్థుల్లో భయాందోళన నెలకొల్పి ఇక్కడి నుంచి వేకెట్ చేయాలని చెప్పిన సందర్భంలో తక్షణమే స్పందించి, ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా గానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నిరుపేద విద్యార్థి కష్టాలు తెలిసిన వ్యక్తిగా, హాస్టల్లో చదువుకున్న వ్యక్తిగా, ఒక విద్యావంతుడిగా తక్షణమే స్పందించి అందరికీ అండగా నిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూనే, ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి నియంత కేసీఆర్ నీకు ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నాము. ఇక్కడ ఏ సమస్య లేకున్నా కూడా 10 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా ఉస్మానియా విద్యార్థుల కోసం గానీ, విద్యార్థి సమస్యల పట్ల గానీ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల గురించి గానీ, ఒకరోజు నీ మంత్రివర్గంతో గానీ, సంబంధిత అధికారులతో గానీ నువ్వు ఏనాడు రివ్యూ మీటింగ్ గానీ ఎలాంటి చర్చలు జరపలేనటువంటి వ్యక్తివి ఈ రోజు నువ్వు మొసలి కన్నీరు కారిస్తే రాజకీయ లబ్ధి కోసం నమ్మే స్థితిలో విద్యార్థులు గానీ, నిరుద్యోగులు గానీ, తెలంగాణ సమాజం కూడా నమ్మే స్థితిలో లేరు. అలాగే ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణ విద్యార్థులపైన కక్ష కట్టిన నువ్వు దశాబ్దాల కాలం క్రితం నువ్వు ఏనాడైతే ఉమ్మడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చినప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మిట్ చేస్తున్నాడు. ఆనాడు ఉస్మానియా విద్యార్థులు మేమందరం నీకు హెలికాప్టర్లో వస్తే చెప్పులు చూపిస్తే దాన్ని కక్షగా పెట్టుకుని నియామకాలు జరుపుకు చేసే చరిత్ర నీది. కాబట్టి నువ్వు ఎలాగైతే తెలంగాణ రాష్ట్రము ఈ ప్రజాప్రభుత్వం తెలంగాణ విద్యా నిరుద్యోగ ప్రభుత్వంగా ఏర్పడిందో ఇది ఎన్నో వేదికల ద్వారా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మళ్లీ రాబో పార్లమెంట్ ఎలక్షన్ లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మేమందరం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ విద్యా నిరుద్యోగులము ప్రజలందరం చైతన్యం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని మేము చెప్తున్నాము. అలాగే నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి చర్చిద్దాము. ఈ 10 ఏళ్ల కాలంలో ఇలా ఎన్ని నియామకాలు చేసావు, ఎన్ని నిధులు కేటాయించావు యూనివర్సిటీలో కానీ, విద్యా వ్యవస్థకు కానీ, రండి మీ కుటుంబం కానీ మీరు కానీ ఎప్పుడైనా రావచ్చు అని సవాలు ఇస్తాము. నీ చెంచాలుగా ఉన్న బాల్క సుమన్ కావచ్చు, గారి కిషోర్ కావచ్చు, ఈ విద్యార్థులు ఉన్న వాళ్ళు ఏనాడు కూడా మాట్లాడకుండా ఈ రోజు విద్యార్థి సమస్యలు, ఉస్మానియా సమస్యలు గుర్తుకొస్తున్నాయి అంటాం. ఇప్పటికి కూడా మీకు సాధారణంగా ఆహ్వానిస్తాం. ఇదే ఆర్ట్స్ కాలేజ్ గడ్డ మీద మనందరం చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. కేసీఆర్ గారు మీ కళ్ళవల్లి మాటలు, నయవంతిక మాటలు ఈ తెలంగాణ సమాజం మారదు. ఇప్పటికైనా మారి ఈ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర గానీ, తెలంగాణ అమరవీర స్థూపమైన గన్పార్ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరి ప్రతిపక్షంగా ఈ ప్రజాప్రభుత్వానికి విలువైన సూచనలు ఇస్తూ మీరు ఉండాలని మేము కోరుతా ఉన్నాం.